నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైడ్కి స్వాగతం. ముఖంపై బుల్లెట్ కానీ గుండెల్లో మాత్రం ఉక్కు సంకల్పం. లాన్స్ నాయక్ మీనాచి సుందరం వీరగాథ ఒక సైనికుడి కథ కాదు, భారతదేశ ధైర్యానికి ప్రతిరూపం. ఒక్కసారి ఊహించండి, చలికాలం, దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం అడవి, చుట్టూ మంచు, పొగమంచు, చీకటి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అలాంటి సమయంలో భారత సైన్యానికి ఒక కీలక సమాచారం అందుతోంది. కొంతమంది ప్రమాదకరమైన ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో దాక్కున్నారు అని. వెంటనే ఆర్మీ, రాష్ట్రీయ రైఫిల్ సంయుక్తంగా ఒక భారీ కాటన్ సెర్చ్ ఆపరేషన్ని ప్రారంభించింది. ఆ ఆపరేషన్లో ఒక సాధారణ సైనికుడు కూడా ఉన్నాడు. ఆయన పేరే లాన్స్ నాయక్ మీనాచి సుందరం. కానీ కొన్ని గంటల్లోనే ఆయన పేరు భారత సైనిక చరిత్రలో ఒక స్ఫూర్తిదాయక అధ్యాయంగా మారబోతుంది అని అప్పుడు ఎవరికీ తెలియదు. యుద్ధం ప్రారంభమైన క్షణం డిసెంబర్ 19, 2024. సైన్యం ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టింది. ఇక మీనాచి సుందరం ఉన్న బృందం ఇన్నర్ కాటన్లో భాగంగా ఉంది. అంటే ఉగ్రవాదులు ఎటు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా ముందుగా ఎదురయ్యేది వీరే. ఇది అత్యంత ప్రమాదకరమైన బాధ్యత. ఎందుకు అంటే శత్రువులు మొదటి టార్గెట్ వీరే ఉంటారు. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత ఒక్కసారిగా కాల్పుల శబ్దం మారుమోగిపోతోంది. తమ చుట్టూ సైన్యం ఉందని గుర్తించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా ఫైరింగ్ని ప్రారంభించారు. అడవంతా బుల్లెట్లతో దద్దరిల్లిపోయింది. కాల్పుల మధ్యలో ఒక బుల్లెట్ నేరుగా మీనాచి సుందరం ముఖాన్ని తాకింది. దవడ భాగాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్ళింది. అది సరిపోదన్నట్టు మరో బుల్లెట్ కుడి భుజాన్ని ఛేదించింది. ఒక్క క్షణం అతని శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయింది. నొప్పి భరించలేనంత తీవ్రంగా ఉంది. సాధారణ మనిషి అయితే వెంటనే కుప్పకూలిపోయేవాడు. బహుశా ప్రాణాలను కాపాడుకోవడమే మొదటి ఆలోచన కూడా అయ్యేది. సైనికుడి ఆలోచన సాధారణ మనిషిలా ఉండదు. ప్రత్యేకించి దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన యోధుడి ఆలోచనలు అసలు వేరే స్థాయిలో ఉంటాయి. గాయం కన్నా బాధ్యత పెద్దది. ఆ క్షణంలో మీనాచి సుందరం తన గాయాలను చూడనే లేదు. తన ప్రాణాల గురించి ఆలోచించలేదు. తన ముందున్న ప్రమాదాన్ని మాత్రమే చూశాడు. ఈ ఉగ్రవాది తప్పించుకుంటే నాతోటి సైనికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి, మిషన్ విఫలమవుతుంది అని ఆలోచించాడు. రక్తం కారుతోంది. శరీరం సహకరించడం లేదు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. అదే నిజమైన సైనికత్వం. మరణాన్ని ఎదుర్కొన్న క్షణం తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ మీనాచి సుందరం శత్రువు వైపు ముందుకు దూసుకొని వెళ్ళారు. ఇది సాధారణ పోరాటం కాదు. ఇది క్లోజ్ క్వార్టర్ కాంబాట్. అంటే శత్రువు చాలా దగ్గరలో ఉన్నాడు అన్నట్టు. ఒక చిన్న తప్పు చేసినా ప్రాణం పోయే పరిస్థితి. కానీ ఆయన లక్ష్యం తప్పలేదు. అద్భుతమైన గురితో కాల్పులు జరిపారు. కానీ కొన్ని క్షణాల్లోనే ఆ హార్డ్ కోర్ ఉగ్రవాది నేల కొరిగారు. ఉగ్రవాదులను తప్పించుకునే ప్రణాళిక పూర్తిగా విఫలమైంది. ఆపరేషన్ విజయవంతమైంది. అనేక మంది సైనికుల ప్రాణాలు రక్షించబడ్డాయి. అసలు వీరత్వం అంటే ఇదే. యుద్ధంలో శత్రువుని చంపడం మాత్రమే వీరత్వం కాదు. గాయపడిన తర్వాత కూడా పోరాటాన్ని కొనసాగించడం అసలైన వీరత్వం. ఎందుకంటే ఆ సమయంలో శరీరం ఆగిపో అంటుంది, నొప్పి లొంగిపో అని అంటుంది, ప్రాణం నన్ను కాపాడు అని అంటుంది. కానీ దేశభక్తి మాత్రం ముందుకు వెళ్ళు అంటుంది. మీనాచి సుందరం అదే పని చేశారు. అందుకే ఆయన కథ వేలాది మంది భారతీయులను కదిలిస్తోంది. ఇప్పుడు కీర్తి చక్ర ఎందుకు ప్రత్యేకం? భారతదేశంలో శాంతి సమయంలో ఇచ్చే 2వ అత్యున్నత శౌర్య చక్ర పురస్కారం కీర్తి చక్ర. ఈ అవార్డు సాధారణ ధైర్యానికి ఇవ్వరు. అసాధారణ వీరత్వం, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చూపించిన సాహసం, దేశ భద్రత కోసం ప్రాణాలను లెక్క చేయని త్యాగం, వీటిని గుర్తింపుగా మాత్రమే ఈ పురస్కారం లభిస్తోంది. అలాంటి అత్యున్నత గౌరవాన్ని మీనాచి సుందరం అందుకోవడం వెనుక ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో అర్థమవుతుంది. అక్కడికి యూనిఫామ్లో నడుచుకుంటూ వస్తున్నారు లాన్స్ నాయక్ మీనాచి సుందరం. ముఖంపై యుద్ధ గాయాల మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆ మచ్చల్లో బాధ కనిపించడం లేదు. గర్వం కనిపిస్తోంది. విజయం కనిపించింది.
దేశం కోసం పోరాడిన ఒక యోధుడి ఆత్మవిశ్వాసం కనిపించింది మనకు. ఆ క్షణం కోట్లాది మంది భారతీయుల హృదయాలను తాకింది. మీనాక్షి సుందరం కథ మనకు 3 గొప్ప పాఠాలు చెబుతోంది. నిజమైన ధైర్యం భయం లేకపోవడం కాదు. భయం ఉన్నా, నొప్పి ఉన్నా, మరణం ఎదురైనా బాధ్యత కోసం ముందుకు వెళ్ళడమే నిజమైన ధైర్యం. భారత సైనికుడి శక్తి ఆయుధాల్లో లేదు. భారత సైనికుడి అసలు శక్తి అతని మనోధైర్యంలో ఉంటుంది. ముఖంలో బుల్లెట్ తగిలినా పోరాటం ఆపకపోవడం ప్రపంచంలో అరుదైన విషయం ఇది. దేశం సురక్షితంగా ఉండటానికి ఇలాంటి యోధులే కారణం. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు, మన పిల్లలు భయం లేకుండా పాఠశాలలకు వెళ్తున్నప్పుడు, దేశం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు, సరిహద్దుల్లో, అడవుల్లో, ప్రమాదకర ప్రాంతాల్లో ఇలాంటి సైనికులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. లాన్స్ నాయక్ మీనాక్షి సుందరం కేవలం ఒక అవార్డు గ్రహీత కాదు, ఆయన ఒక సందేశం. గాయాలు శరీరాన్ని బలహీనపరచవచ్చు, కానీ సంకల్పాన్ని కాదు. బుల్లెట్లు ముఖాన్ని గాయపరచవచ్చు, కానీ దేశభక్తిని కాదు. అందుకే ఈరోజు భారతదేశం గర్వంగా చెబుతోంది, ఇలాంటి వీరులు ఉన్నంతకాలం భారతదేశాన్ని ఎవ్వరూ ఓడించలేరు అని. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విశ్లేషణతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై హింద్. Of the enemy is awarded the Kirti Chakra. Lance Naik Meenakshi Sundaram, Artillery Regiment 34 Rashtriya. Right. To Naib Subedri Satish Kumar was part of an inner cordon operation in Kulgam. During the operation, the terrorists made a desperate attempt to break the cordon and opened indiscriminate fire. In the ensuing fierce exchange of fire, Lance Naik Meenakshi was also shot in the face and right shoulder. Despite being seriously injured, she displayed sheer courage, determination, and exceptional marksmanship, intercepting a terrorist and killing him in a fierce close-range firefight. Lance Naik Meenakshi Sundaram A is awarded the Kirti Chakra for neutralizing a hardcore terrorist despite being seriously injured by Lance Naik Meenakshi Sundaram A. Naib Subedri Duleshwar Suba Parachute Regiment.